కోనసీమ జిల్లా పోలవరం మండలంలో మైనర్ బాలికపై జనసేన నేత లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది. తన కుమార్తెను జనసేన నేత రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలి తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో వెంకటకృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ ఊరితో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్పని చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అని ఏం చెప్పాలని ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది, వాయిస్ రికార్డింగ్ ఉంటుంది, వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టింది, అందుకు సీసీ కెమెరా ఉంటుంది లోపల. ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మాట్లాడింది మాది పోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపురెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. దగ్గరగా ఏమి కాదండి, వరుసకు అన్నయ్య అవుతారండి అంతే. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా కోనసీమ జిల్లా పోలవరం మండలంలో మైనర్ బాలికపై జనసేన నేత లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది. తన కుమార్తెను జనసేన నేత రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ లైంగిక వేధింపులకు గురి చేశాడని బాధితురాలి తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో వెంకటకృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ సార్. ఇదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక ఒక మైనర్ బాలికను ఒక వ్యక్తి అయితే లైంగికంగా వేధిస్తున్న ఘటన అయితే కనుక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా అయితే కనుక 6వ తరగతి చదువుతున్న ఒక బాలికనైతే కనుక ఆ ఒక గతంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఒక వ్యక్తి అయితే కనుక లైంగిక వేధిస్తున్నట్లయితే కనుక ఆమె తల్లి అయితే కనుక ఆరోపణ అయితే చేసింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలవరం మండలంలో మైనర్ బాలిక మీద అయితే కనుక ఈ జనసేనకు సంబంధించిన బాబీ అనే వ్యక్తి అయితే కనుక కొంతకాలంగా అయితే లైంగికంగా వేధిస్తున్నారు. ఆ రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి అయితే కనుక ఈ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే ఈ బాలిక తల్లి అయితే ఆ ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో అయితే కనుక 6A పోక్సో సెక్షన్ కింద 725 కేసునైతే పోలీసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తులను అయితే కనుక వెంటనే తగిన శిక్ష వేయాలి అని చెప్పేసి బాలిక తల్లి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసి మీడియా ముందుకు కూడా వచ్చి ఆమె ఆవేదన కూడా వెలగక్కిన పరిస్థితి ఉంది. గతంలో కూడా తునిలో కూడా ఇలాంటి సంఘటన జరిగిన పరిస్థితి ఉంది. 6వ తరగతి చదువుకున్న పిల్లనైతే ఒక వృద్ధుడు లైంగికంగా వేధిస్తున్న పరిస్థితి అయితే గత 10 రోజుల క్రితం అయితే వెలుగులోకి వచ్చింది. దాని మీద అయితే వెంటనే పోలీసులు కూడా స్పందించారు. దీనికి సంబంధించి అయితే కనుక ఈ లైంగికంగా పిల్లలపై వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులను అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అందరూ కూడా దీని మీద అయితే డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా చూస్తే ఈ బాబీ అనే వ్యక్తి భార్య కూడా ఇతని మీద అయితే చర్య తీసుకోండి అని చెప్పేసి ఆవిడ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆవిడ ఆవేదన కూడా వెలగక్కినట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బాలికలపై లైంగికంగా వేధిస్తున్న వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి మరో ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా పోలీసులు అటు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి.
రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడ భయపెట్టారా, లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మ ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ ఊరితో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు